ఇంకొకటి అయితే అడిగారు, మీరు ఏవైనా స్టార్ట్ చేశారు, శంకుస్థాపనలు చేశారు, ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? శంకుస్థాపనలు చేస్తే మీరు విద్యార్థులకు మంచి చేసినట్ల ఎందుకు చేయలేదు? ఆ డబ్బుల్ని ఋషికొండ తీసుకెళ్లి పెట్టారు, కానీ మరి వీటిని కట్టడానికి ఉపయోగించవచ్చు కదా అని చెప్పి మాట్లాడుతున్నారు బాబు. సార్ నేను అదే అన్నాను సార్. ఇప్పుడు ఈ అంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉన్నారంటే, మేము 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తయినాయి. 10 మెడికల్ కాలేజీలు అనేది భీమంత దశల్లో ఉన్నాయి. 30, 40, 50, 60% 10 మెడికల్ కాలేజీలు కూడా నిర్మితమై ఉన్నాయి. అదే ఎందుకు కంప్లీట్ చేయలేదు? అదే సార్ 8,000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రారంభించినటువంటి ఈ మెడికల్ కాలేజీలు మేము 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 మెడికల్ కాలేజీలు కట్టాము. అందులో 1,500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 2,000 కోట్ల రూపాయలు మనం రాష్ట్ర బడ్జెట్ ని తీసి ఈ యొక్క 7 మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే ఈ 10 మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు అవుతాయి కదా. ఈ 5,000 కోట్ల రూపాయలు కట్టండి. మేమైతే ఎలాగైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1,500 కోట్లు తీసుకొచ్చి కట్టామో, మీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అడగండి. ఒక 2,000 కోట్లు, 3,000 కోట్లు, లేదంటే 5,000 కోట్లు అడగండి. మీరు బాయ్ కదా, మీరు దోస్తాను కదా, మీరు పొత్తులో ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గారి మెడలో వచ్చి మీరు తీసుకురావాలి కదా. మేమంతా అప్పుడు పొత్తులో లేము, మేమంతే బీజేపీకి ఎటువంటి ఇది లేదు. అయినా సరే మేము నిధులు సహకరించాము. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కడితే 10,000 కోట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు కలిస్తే 20,000 కోట్లు వస్తాయి. నారా లోకేష్ వెళ్ళి నరేంద్ర మోడీ గారికి వెళ్ళి దండం పెడితే 50,000 కోట్లు వస్తాయి అని మీరు చెప్తారు కదా. అదే పవన్ కళ్యాణ్ గారు, అదే నారా లోకేష్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మీరు మెడికల్ కాలేజీలు కట్టుకోవాలి, ఇవ్వండి, ఒక 5,000, 10,000 కోట్లు అడగచ్చు కదా. ఎప్పుడు అమరావతిగా అడుగుతారు. అమరావతి కట్టాలి, 10,000 కోట్లు ఇవ్వండి, 15,000 కోట్లు ఇవ్వండి, 50,000 కోట్లు ఇవ్వండి, మీ కమిషన్లు దండుకొని తింటాము, పంచకొక్కలు తిన్నాడికి తింటామని చెప్పి అమరావతి పేరు చెప్పుకుని పంచకొక్కలు తిన్నాడు తింటున్నారు తప్ప ఏ పేద బడుగు బలహీన వర్గాల్లో డాక్టర్లు అవ్వకూడదా? మధ్య తరగతి దిగువ తరగతులు ఉన్నటువంటి పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వకూడదా? వాళ్ళకి విద్య అవసరం లేదా? వాళ్ళకి వైద్య అవసరం లేదా? అంటే మీకు కావాల్సింది పెత్తందారులు, మీకు కావాల్సింది కార్పొరేట్ సంస్థలు, మీకు కావాల్సింది కొత్తాధిపత్యం ఉన్నటువంటి బినామీలు. వీళ్ళని పెంచి పోషించడానికి, వీళ్ళకి కమిషన్లు ఇవ్వడానికి, వాళ్ళ దగ్గర మాట్లాడుతారు కానీ పట్టాభి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడింది ఒకసారి విందాం, బయట ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. నేతృత్వంలో ఉన్నటువంటి రాక్షస మోక అడ్డు తగులుతూనే ఉంటుంది. అది వాళ్ళకి షరా మామూలే. ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి మంచి జరగకూడదు, ప్రజలు ఎవ్వరికి కూడా ఎటువంటి లబ్ధి చేకూరకూడదు, మన బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ కూడా బాగుండకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం. ప్రజలు బాధలు పడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు. అందుకని ఆయన అందరూ కూడా సైకో అన్న బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది. ఇక మెడికల్ కాలేజీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దొంగ సంతకాలు పోగేసుకుని ఏదో ప్రజలు పెద్ద ఎత్తున దీనిపైన తిరుగుబాటు చేస్తా ఉన్నారంట. ఇది అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదంట. అందుకని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని కొన్ని దొంగ సంతకాలు తయారు చేసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి. దేనికి? పీపీపీ విధానంలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగేసుకుంటా గవర్నర్ గారి దగ్గర వెళ్తా ఉన్నాడు సాయంత్రం 4 గంటలకి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్దాల కోరో, చేసేటటువంటి పనులు ఒకలాగా, మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకలాగా ఏ విధంగా ఉంటాయో, ఢిల్లీలో మరి ఇదే పీపీపీ విధానం గురించి, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్ లో వీళ్ళు ఏం చేశారో, ఇక్కడికి వచ్చి గల్లీల్లో ఎటువంటి నాటకాలు ఆడుతా ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో కూడా అనేక నాటకాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడానికి, నమ్మించడానికి ఆడినటువంటి అనేక దొంగ నాటకాలు గతంలో కూడా చూసాం. ఇప్పుడు మరొక నాటకం. ఢిల్లీలో ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు చేశారు, గల్లీలో ఈ నాటకాలు ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, రాక్షస మోక, సైకో, దొంగ సంతకాలు. ఏమంటారు పట్టాభి గారు? మాట్లాడండి. లక్ష్మీనాథ్ గారు ఇందాక ఒక విషయం మీకు చెప్పాలి, తర్వాత ఈ సబ్జెక్ట్ లోకి వస్తాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, సమయం మిగతా వాళ్ళు కూడా మీ కన్క్లూడ్ చేస్తాను సార్. నేను అనేదేనంటే 400 కోట్లు వేస్ట్ గా తగలబెట్టారండి. సార్ మీరు యోగా డే అని చెప్పి యోగా చేసి 330 కోట్ల రూపాయలు ఒక్క రోజుకి ఆవిరి చేశారు కదా.
మరి దాన్ని బట్టి 2 కాలేజీలు కంప్లీట్ అవుతాయి కదా. 330 కోట్లు పెట్టి ఒక రోజులో ఖర్చు పెట్టినటువంటి ఆ యొక్క ఏవైతే యోగా చేసడానికి ఇచ్చినటువంటి ఏవైతే ఇచ్చారో ప్యాట్స్ అన్నిటి కూడా మీరు ఖర్చు పెట్టినన్నారే, ఎందుకు సార్ అది? ఎవరు ఉపయోగపడింది? ఎవరు హెల్త్ బాగుంది? ఒక రోజులో యోగా చేయడం వల్ల ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఇది మీరు మీ తెలివి తక్కువ పని ఇది. జగన్మోహన్